హలో బిల్డర్స్, వెల్కమ్ టు దినేష్ ఫిట్నెస్. సో నేను లాస్ట్ టైం వచ్చేసి బిల్డింగ్ ఫేజ్ గురించి ఒకటి వీడియో అయితే పెట్టినాను కదా, అది వచ్చేసి 5 వీక్స్ ఫాలో అయినాను అనమాట. దాని తర్వాత ఒకటి చేంజ్ చెప్పింది, అది బిల్డింగ్ ఫేజ్ ప్లాన్ 1. ఇప్పుడు నేను చెప్పేది వచ్చేసి ప్లాన్ 2 అనమాట. డైట్ ప్లాన్ అనేది మేజర్ చేంజెస్ ఏమేమైనా అన్ని మీకు చెప్తాను. మొత్తం ఇది వచ్చేసి 6 వీక్స్ ఉంటుంది అనమాట. అది 4 వీక్స్, ఇది 6 వీక్స్. ఇది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక ఫేజ్ ఉంటుంది, లైక్ కండిషనింగ్ ఫేజ్, సారీ రీకంపోజిషన్ ఫేజ్. దాని తర్వాత కండిషనింగ్ ఫేజ్ అలా ఉంటుంది. సో ఫస్ట్లీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కి లాస్ట్ టైం స్పినాచ్ ఆమ్లెట్ కాబట్టి ఇప్పుడు దాని ప్లేస్లో ఏముందంటే ఓట్ మీల్ అనమాట. మార్నింగే ఓట్ మీల్ 70 గ్రామ్ ఓట్స్, వీటిని బాయిల్ చేసుకోవాలి. ఇదైతే మార్నింగే ఓట్స్ తినడం వల్ల మంచిగా ఎనర్జీ రీఫిల్ అయినట్లు అనిపిస్తుంది. అంటే నైట్ అంతా మనం ఖాళీ కడుపున పడుకుంటాం కదా. ఇప్పుడు ఏ మంత్ అంటే ఏప్రిల్ 26th ఈరోజు, 27th ఈరోజు డేట్. మే 12 ఆర్ మే 13కి ఎండ్ అయిపోతుంది నా బిల్డింగ్ ఫేజ్ ఇది. సో ఇంత లేట్గా వీడియో చేస్తున్నానంటే అదే కుదరలా ఇన్ని రోజుల్లో, సో అందుకే ఇంత లేట్గా చేస్తాను. సో ఈ బిల్డింగ్ ఫేజ్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ నాకు తెలిసి రీకంపోజిషన్ ఫేజ్ ఉంటుంది. ప్రజెంట్లీ నేను 3000 క్యాలరీస్ తింటున్నా పర్ డే. 3000 క్యాలరీస్, ప్రోటీన్ ఒక 200 గ్రామ్ పైన ఉంటుంది, అండ్ కార్బోహైడ్రేట్ ఒక 370 గ్రామ్స్ ఎక్కువే ఉంది. నెక్స్ట్ ఫ్యాట్ ఒక 80 గ్రామ్స్ 90 గ్రామ్స్ ఉంది. బాగానే జరుగుతుంది, మంచిగా చేంజెస్ అయితే కనిపించినాయి నాకు నా బాడీలో. ఓట్స్ ని వాటర్ లోనే బాయిల్ చేసుకుంటాం, మళ్ళీ మిల్క్ లో అనుకుంటారు. దీని తర్వాత వచ్చేసి దీంట్లోకి 25 గ్రామ్ ఆఫ్ పీనట్ బటర్ వేస్తాను. పీనట్ బటర్ తర్వాత 1 స్కూప్ ఆఫ్ వే ప్రోటీన్ దాని తర్వాత ఒక మీడియం సైజ్ యాపిల్ అంటే ఒక 180 గ్రామ్స్ వరకు వస్తుంది. సో ఇవన్నీ వేసుకొని నా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేస్తాను అనమాట. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే యాపిల్, పీనట్ బటర్, వే ప్రోటీన్, చాక్లెట్ ఫ్లేవర్ పొద్దునే బాగుంటుంది. మంచిగా ఎనర్జెటిక్ కూడా ఉంటుంది తిన్న తర్వాత. ఇది మీల్ నెంబర్ 2 అనమాట. మీల్ నెంబర్ 2లో వచ్చేసి ఇప్పుడు కొత్తగా చేంజ్ అయిన డైట్ ప్లాన్ లో ఏమేమి ఉంటుందంటే 300 గ్రామ్స్ ఆఫ్ చికెన్ అనమాట. దాంట్లోకి బ్రౌన్ రైస్ 200 గ్రామ్స్. ముందు కూడా వైట్ రైస్ ఉండే, దాన్ని బ్రౌన్ రైస్ కి షిఫ్ట్ చేసినాడు అనమాట. సో ఇప్పుడు వైట్ రైస్ ప్లేస్ లో బ్రౌన్ రైస్ వస్తుంది. కాకపోతే 200 గ్రామ్స్ అనేది సేమ్ ఉంటుంది. కాకపోతే చికెన్ అనేది 250 ఉండే ముందు, ఇప్పుడు 300 అయింది. కుకుంబర్ కూడా 250 ఉండే, ఇప్పుడు 300 అయింది అనమాట. సో ఇవే ఆఫ్టర్నూన్ చేంజెస్. వీటిని నేను 2 మీల్స్ గా తింటా. ఒకటి మీల్ 2, ఒకటి మీల్ 3. దీన్నే డివైడ్ చేసుకుని తింటా అనమాట, అన్ని సగం వేసుకొని. సో చికెన్ అయితే రెడీ అయిపోయింది. సో అర్థమైంది కదా. 200 గ్రామ్స్ ఆఫ్ రా రైస్. సో రా రైస్ ని కుక్ చేసిన తర్వాత అది ఇంచుమించు 600 గ్రామ్స్ పైన వస్తుంది. సో ఇక్కడ ఉన్నట్లుంది, మీకు చూపిస్తాను. సో ఈ మొత్తం ఇదంతా నేనే తినాలా. దీన్ని సగం డివైడ్ చేసుకుని తింటా అనమాట. అండ్ చికెన్ 300 గ్రామ్స్, కుకుంబర్ వచ్చేసి 300 గ్రామ్స్, 150 డివైడ్ చేసుకుని తింటాను. సో మీల్ ఇదే అనమాట. రైస్ వచ్చేసి 200 గ్రామ్స్, అది 600 గ్రామ్స్ అబో వస్తుంది కదా, అది సగం. ఇప్పుడు కుకుంబర్ 150 గ్రామ్స్, చికెన్ కూడా 150 గ్రామ్స్. ఇదే మళ్ళీ రిపీట్ అవుతుంది మీల్ నెంబర్ 3లో. బ్రౌన్ రైస్తో చికెన్ అయితే సూపర్ ఉంటుంది. ఇది నార్మల్ది కాదు, బాస్మతి బ్రౌన్ రైస్. మీకు చూపిస్తా. దావత్ బాస్మతి బ్రౌన్ రైస్ అనమాట. సో ఇదే అనమాట. సేమ్ మీల్ మళ్ళీ రిపీట్ అవుతుంది. కావాలంటే ఇంకొక వీడియో తీసి పెడతాను, ఓకేనా. సో మీల్ నెంబర్ 2 అయిన తర్వాత మీల్ నెంబర్ 3 అనమాట. దీంట్లో మీకు కొత్తగా ఒకటి కనిపించవచ్చు. అంటే దాంట్లోనే సగం అని చెప్పినాను కదా. 150 గ్రామ్స్ ఆఫ్ చికెన్, రైస్ వచ్చేసి 600లో సగం 300, కుకుంబర్ 150 గ్రామ్స్. కొత్తగా ఏం కనిపిస్తున్నాయంటే 3 eggs అనమాట. యాక్చువల్లీ నాకు ఎగ్స్ బనానా ప్రీ వర్కౌట్ మీల్లో ఇచ్చినాడు మా కోచ్. ఈరోజు జిమ్ లేదు, సండే ఈరోజు. సో మళ్ళీ ప్రీ వర్కౌట్ మీల్ ఎందుకు ఇంకా అని చెప్పి ఇప్పుడే తినేస్తాను. బనానా అయితే ఇంకొక 2 hours గ్యాప్ ఇచ్చి 300 గ్రామ్స్ ఆఫ్ బనానా తింటా. ఇప్పుడైతే 3 eggs అనేది మీల్ నెంబర్ 3లోనే తినేస్తున్నా. సో మన బ్రౌన్ రైస్, చికెన్, కుకుంబర్ అనమాట. మంచిగా ఉంటుంది ఈ మీల్ కూడా. ఇంకా మన కాంపిటీషన్కి ఆగస్ట్ 23-24 3 months ఉంది. ఈ 3 monthsలో బిల్డింగ్ ఫేజ్ మే 12th, మే 13th అయిపోతుంది. దాని తర్వాత రీకంపోజిషన్ ఫేజ్, దాని తర్వాత కండిషనింగ్ ఫేజ్, దాని తర్వాత పీక్ వీక్, దాని తర్వాత స్టేజ్. నాకు స్టేజ్ ఫేర్ అయితే ఉంది, ఇంతవరకు ఎప్పుడు ఎక్కల. బెంగళూరులో జరుగుతుంది ICN, జూన్లోనే అనుకుంటా. అది ఒకసారి చూడాలి, ఎందుకంటే మనకు బెంగళూరు దగ్గర కాబట్టి. సాటర్డే సండే ఏదో ఉంది. ఈ రోజు చూసిన పోస్ట్ ఒకటి, సండే అలా వెళ్ళి చూసి వస్తాం. కొద్దిగా తెలుస్తుంది కదా ఎట్లుంది ఏమని చెప్పి. వీడియోస్లో అయితే చూసినాము, కానీ డైరెక్ట్గా చూస్తే ఒక ఐడియా వస్తుంది. సో ఇదే అనమాట మీల్ నెంబర్ 3. మీల్ నెంబర్ 4 300 గ్రామ్స్ ఆఫ్ బనానా. మళ్ళీ డిన్నర్ వచ్చేసి మళ్ళీ చూపిస్తా, ఓకేనా. సో 3 meals కంప్లీట్ అయిపోయినాయి ఈ రోజుకి. ఇది వచ్చేసి 4th మీల్, ప్రీ వర్కౌట్ మీల్ అనమాట. ఈరోజు సండే కాబట్టి నేను జిమ్కి అయితే పోలేదు. నార్మల్గా అయితే జిమ్కి వెళ్లే ముందు ఈ ప్రీ వర్కౌట్ మీల్ అనేది తిని వెళ్ళేటోని. ప్రీ వర్కౌట్ మీల్లో ఏమేమి ఉంటుందంటే 3 whole eggs అండ్ 300 గ్రామ్స్ ఆఫ్ బనానా. కానీ ఆ 3 whole eggs అనేది నేను మీల్ నెంబర్ 3లో తిన్నాను చూపించిన కదా, అది యాడ్ చేసుకుంటే ఈ 300 గ్రామ్స్ బనానా అనమాట. ఇది నా ప్రీ వర్కౌట్ మీల్. అండ్ మీల్ నెంబర్ 4 ఈ రోజుకి.
సో ఇలా బనానా తిని జిమ్కి వెళ్ళడం వల్ల మన గ్లైకోజన్ అనేది మంచిగా రీస్టోర్ అయ్యి వర్కౌట్ మంచిగా చేయగలం అనమాట. మెయిన్లీ ఇది మజిల్ బిల్డింగ్ ఫేస్లో చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడేమో బాగానే ఉంది, డైలీ 300 గ్రామ్స్ 400 గ్రామ్స్ రైస్ కానీ ప్రతి ఒక్కటి మంచిగా తింటాను. కానీ వన్స్ కండిషనింగ్ ఫేజ్ ఆ టైంకి మళ్ళీ అన్ని తగ్గిపోతాయి కదా, అప్పుడు ఎట్లా కంట్రోల్ చేసుకోవాలో అర్థం కావడం లేదు. చూద్దాం ఏం జరుగుతుందో. 280 గ్రామ్స్ వచ్చింది. ఓకే, ఈ 280 గ్రామ్స్ తిని మళ్ళీ మనకి బనానా ఉంది 80 గ్రామ్స్ డిన్నర్లో. సో అప్పుడు మిగతా తినేద్దాం. సో ఇప్పుడు దీన్ని కంప్లీట్ చేసుకుందాం. సో యాక్చువల్గా ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది, నేను కటింగ్ పోయినా బయటికి, అందుకే మీకు ఫేస్ కూడా చూపించడంలా. స్నానం చేసి రావాలా. ఇంకా నాకు పర్ డేకి స్టెప్స్ అనేవి ఉంటాయి 10,000 స్టెప్స్, కానీ సండే మాత్రం 15,000 స్టెప్స్. ఇవి తిని స్నానం చేసి మళ్ళీ హెయిర్ ట్రిమ్ చేసుకొని తర్వాత డిన్నర్ తినాలా. ఇంకా చాలా పనులు ఉన్నాయి. సో ఇక్కడితో ఏం చేస్తాను, మళ్ళీ డిన్నర్లో కొడుద్దాం. సో ఇప్పుడే బాత్ అయితే అయిపోయింది. సో డైలీ నేను 1 స్కూప్ ఆఫ్ క్రియేటిన్ అయితే తీసుకుంటాను. అండ్ నేను వాడే బ్రాండ్ మీకు తెలుసు కదా, వెల్కోర్ క్రియేటిన్ అనమాట. ఇది ఫ్రూట్ ఫ్యూజన్ ఫ్లేవర్. దీని తర్వాత కొద్దిసేపు వాక్ అయితే చేస్తా. ఈరోజు సండే కదా, 15,000 స్టెప్స్ అయితే కంప్లీట్ చేయాలి. ఒకటి బ్యాలెన్స్ ఉంది మనకి, డిన్నర్ అనమాట. ఆ డిన్నర్ అనేది కంప్లీట్ అయిపోతే అయిపోయింది. 5 మీల్స్ పర్ డేకి. మన బిల్డింగ్ ఫేస్ డైట్ ప్లాన్ 2. సో డైట్లో ఉన్నప్పుడు ఇలా ఫ్లేవర్డ్ క్రియేటిన్స్ తాగితే ఏదో కూల్ డ్రింక్ తాగిన ఫీలింగ్ అయితే వస్తుంది. మీరు కావాలంటే చిల్డ్గా ఇంకా ఐస్ క్యూబ్స్ వేసుకుని కూడా తాగొచ్చు. చీర్స్. చాలా బాగుంటాయి వెల్కోర్ క్రియేటిన్. ఇప్పుడు 2 ఫ్లేవర్స్ ఉన్నాయి, ఇంకేవో కొత్త ఫ్లేవర్స్ వస్తాయి అనుకుంటా. ట్రాపికల్ ట్యాంగో, ఫ్రూట్ ఫ్యూజన్, 2 క్రేజీ ఉంటాయి. సో ఎవరైనా కావాలంటే బై చేయండి. అలాగే నా కోడ్ దినేష్ 10 యూస్ చేయండి, మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది. సో ఈరోజు లాస్ట్ అండ్ ఫైనల్ మీల్ ఏమంటే, ఇది కూడా ఓట్స్ మీలే. మనం మార్నింగ్ తిన్నాం కదా అట్లనే ఉంటుంది, కాకపోతే 80 గ్రామ్ ఓట్స్, దాంట్లోకి 20 గ్రామ్ బాదం అండ్ మళ్ళీ 80 గ్రామ్ బనానా, 1 స్కూప్ ఆఫ్ వే ప్రోటీన్. ఇదే పొద్దున్నే యాపిల్ వేసుకున్నాం కదా, ఇప్పుడు బనానా ప్లస్ బాదం అనమాట. సో దీంతో ఎండ్ అయిపోతుంది 5 మీల్స్ అనమాట. సో 80 గ్రామ్ ఓట్స్, దాంట్లోకి 1 స్కూప్ ఆఫ్ వే ప్రోటీన్, 20 గ్రామ్ ఆఫ్ బాదం, 80 గ్రామ్స్ ఆఫ్ బనానా అనమాట. ఇది 5th మీల్. సో ఇది ఈ బిల్డింగ్ ఫేజ్ వచ్చేసి 6 వీక్స్ అనమాట. ఇంకొన్ని డేస్లో అయిపోతుంది. మే 12th or 13th అంతా అయిపోతుంది. దాని తర్వాత కండిషనింగ్ ఫేజ్ ఉంటుంది. ఆ కండిషనింగ్ ఫేజ్కి సంబంధించిన డైట్ ప్లాన్ కూడా నేను మీకు వీడియోస్ చేసి పెడతాను. కంప్లీట్ నేను కాంపిటీషన్కి వెళ్ళేంత వరకు మీకు ప్రతి ఒక్కటి అప్డేట్ చేస్తూనే ఉంటాను. కొద్దిగా ఈరోజు బాడీ మొత్తం హెయిర్ రిమూవల్ చేసినాను, కటింగ్ చేసుకొని వచ్చిన తర్వాత ఫుల్ టైర్డ్ అయిపోయినా. ఇక్కడితో వీడియో ఎండ్ చేద్దాం అనుకుంటానా. సో మరి వీడియో మీకు నచ్చింది అనుకుంటానా. ఇంకా ఫర్దర్ అప్డేట్స్ కోసం కొత్తగా ఎవరైతే వచ్చినారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే గంట కొట్టేయండి. ఓకేనా, బాయ్.